హలో గైస్, మనకి ఈరోజు ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేసి షార్దుల్ ఠాకూర్ని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. అయితే మరి దీంతో ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ అరైజ్ అవుతూ ఉంది. అదేంటంటే, అరే మన బోర్డర్ గౌస్కర్ ట్రోఫీలో చూసుకుంటే ప్రతి బ్యాట్స్మెన్ అటువైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కూడా కొట్టాడు. మరి వన్ మ్యాన్ షో చేసిన నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు అనే డౌట్స్ కూడా చాలామందికి అరైజ్ అవుతూ ఉన్నాయి. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉందా అంటే, దానికి షార్దుల్ ఠాకూర్ చూసుకుంటే అతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏది మొన్న ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో కూడా అతను ఒక సెంచరీ కొట్టాడు. సో దాంతోపాటు అంతకుముందు ఐపీఎల్లో చూసుకుంటే అతను వచ్చి రాగానే ఎల్ఎస్జి టీం తరఫున కొన్ని మంచి వికెట్లు తీయడం, దాని తర్వాత కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం లాంటివి చేశాడు. అది కాదు అనుకుంటే మళ్ళీ డొమెస్టిక్ సీజన్లో చూసుకుంటే అతని ఇన్నింగ్స్ని మీరు అందరూ చూసే ఉంటారు, బ్యాటింగ్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఆడాడు. సో ఇవన్నీ రీజన్స్ని బేస్ చేసుకొని మరి షార్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మనకి ఇది బౌన్సీ పిచ్చులు కాబట్టి, అంటే మనకి గ్రాస్ 9 mm గ్రాస్ ఏమి ఉంచారు ఈరోజు. సో మరి బౌలర్స్కి బాగా అనుకూలించింది అనే ఉద్దేశంతో కూడా, దాంతోపాటు మరి అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఆడిన అనుభవం ఉంది కాబట్టి షార్దుల్ ఠాకూర్ని. సో ఈ ఫస్ట్ టెస్ట్ వరకు మరి షార్దుల్ ఠాకూర్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో మరి ఈ టెస్ట్లో కనుక సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఎన్కేఆర్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి అయితే ఎన్కేఆర్ని పక్కన పెట్టి షార్దుల్ ఠాకూర్ని లోపల తీసుకురావడం వల్ల మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. అందుకే కింద కామెంట్ చేయండి.